ఏపీ ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు వచ్చాయి. గణితంలో 1A 1B ఒకే సబ్జెక్టుగా మార్చింది ప్రభుత్వం. గతంలో ఒక్కో పేపర్కు 75 మార్కులుండగా 26 మార్కులు వస్తే పాస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మ్యాథ్స్ ఒకటే పేపర్ చేసిన ప్రభుత్వం 100 మార్కులకు పరీక్ష నిర్వహించి పాస్ మార్కులను 35గా నిర్ణయించింది. బైపీసీలో బాటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్చింది. ఫస్ట్ ఇయర్లో 85 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 29 మార్కులు వస్తే పాస్ అవుతారు. సెకండ్ ఇయర్లో 30 మార్కులు వస్తే పాస్ అవుతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. గతంలో ఫెయిల్ అయి పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్పులు వర్తించవు. ఏ గ్రూప్ విద్యార్థులైనా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీ ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది గవర్నమెంట్. ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? పూర్తి వివరాలు ఏంటి? మొత్తం మేము చూసుకుంటే ఇంటర్ విద్యా విధానంలో ఏపీ ప్రభుత్వం కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. మ్యాథ్స్ 1A 1B ఒకే సబ్జెక్ట్ గా మారుస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అలాగే గతంలో ఒక్కొక్క పేపర్ కి 75 మార్కులు ఉండగా పాస్ మార్కులు 26 ఉండేవి. కానీ ఇప్పుడు మ్యాథ్స్ ఒక పేపర్ చేస్తూ 100 మార్కులు పెట్టి పాస్ మార్కులని 35 గా పెట్టింది. అలాగే బైపీసీలో బాటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు చేస్తూ ఫస్ట్ ఇయర్ లో 85 మార్కులకు గాను పరీక్షా మార్కులు 29 పెట్టింది. అలాగే సెకండ్ ఇయర్ లో 30 మార్కులు వస్తే పాస్ అయ్యే విధంగా ఏర్పాటు చేసింది. అలాగే కొత్తగా ఎలక్ట్ సబ్జెక్ట్ విధానం తీసుకొచ్చింది ఏపీ విద్యాశాఖ. అలాగే ఏ గ్రూప్ విద్యార్థులైనా సరే 24 సబ్జెక్టులని ఎంపిక చేసుకునే విధానాన్ని, ఒక బహుత్వరమైన విధానానికి ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు పరీక్ష రాస్తే కొత్తగా మార్కులు యాడ్ అవుతాయి కానీ పాత యాడ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం పాత కొత్త వాటిని కలిపి యాడ్ చేసే సౌకర్యాన్ని కల్పించారు. అలాగే రానున్న 2-3 సంవత్సరాల విద్యా విధానంలో కూడా ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల కోర్సును 1 సంవత్సరం కోర్సు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. దానికి సంబంధించిన విధి విధానాలు కసరత్తులో ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతా ఉంది. రేఖ శివ, మరి ఇటువంటి మార్పులకు సంబంధించి విద్యార్థుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మరి వాళ్ళకి ఈజీ అంటున్నారా? ఈ విధంగా చేయడాన్ని టఫ్ గా వాళ్ళు భావిస్తున్నారా? అలాగే ఉపాధ్యాయులు కానీ లెక్చరర్స్ కానీ వారి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పటికే విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. ప్రపంచ దేశాలతో పాటుగా అత్యాధునిక టెక్నాలజీని, అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ అటువంటి వాటిని పరిజ్ఞానం పెంపొందించుకోవాలని చెప్పి మేధావుల పాటు లెక్చరర్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు సంబంధించి కూడా గతంలో విన్న విధానానికంటే కూడా ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం కొంత బాగానే ఉంటుంది అనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది విద్యార్థులు వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల కోర్సుని 1 సంవత్సరం చేస్తే ఇంకా బాగుంటుందనేది మరికొంతమంది విద్యార్థులు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. పాస్ మార్కులకు సంబంధించి కటాఫ్ 25, 26 కాకుండా 35 పెడితే బాగుంటుంది అనేది ఇంకొక రకమైన అభిప్రాయాన్ని అయితే కొంతమంది విద్యార్థులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతన విధానం పట్ల విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, అధ్యాపకులు మాత్రం మిశ్రమ స్పందన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. రేఖ శివ, అయితే ఇంటర్లో అంటే 2 సంవత్సరాలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది కదా, మరి ఈ రెండింటిని కలిపి ఒకే సంవత్సరంగా చేసినట్లయితే ఈ రెండు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కి సంబంధించిన సిలబస్ కూడా ఒకే సంవత్సరానికి సంబంధించి పొందుపరిచే అవకాశాలు ఉంటాయా? ఏ విధంగా చేయబోతున్నారు? ఖచ్చితంగా అంటే గతానికి సంబంధించి భిన్నంగా తీసుకురావాలని ప్రభుత్వ ఆలోచన విధానంగా కనిపిస్తూ ఉంది. విద్యాశాఖలో విద్యా విధానానికి సంబంధించి సమూలమైన మార్పులకి మరొక ప్రణాళికను రచించబోతా ఉంది. గతంలో ఉన్నత విద్యా మండలి కమిషనర్ కూడా ఒక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్ విద్యని 1 సంవత్సరం చేసే ఆలోచనని ప్రామాణికంగా తీసుకోబోతున్నట్టు చెప్పారు. అయితే 2 సంవత్సరాలుగా ఉన్న సబ్జెక్టులకు సంబంధించి కూడా సిలబస్ ను కూడా కుదించే విధంగా ప్రయత్నాలు చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. అందుకే కొత్త విధానానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్లు కలిపి దాదాపుగా 24 సబ్జెక్టులు ఉంటే త్వరలో వీటికి సంబంధించి 11 నుంచి 12 సబ్జెక్టులకు కుదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో వాటిని అనుగుణంగానే సబ్జెక్టు కుదించడంతో పాటు కొంత ఇంటీరియర్ కి సంబంధించి అంటే విద్యా వికాసం మరికొన్ని అంశాలని జోడీకరించి ఖచ్చితంగా 11 నుంచి 12 సిలబస్ ఏర్పాటు చేయడంతో పాటుగా 2 సంవత్సరాల సిలబస్ ను 1 సంవత్సరానికి కుదించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. రేఖ శివ, అంటే ఈ మార్పులన్నీ కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి? వచ్చే విద్యా సంవత్సరం, ఎందుకంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు విద్యా సంవత్సరానికి సంబంధించి మొన్న జూన్, జూలైలోనే విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 2026, 27 విద్యా సంవత్సరం నుంచి నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఇప్పుడు తీసుకొచ్చిన ఈ సమూలమైన మార్పులకు సంబంధించి త్వరలో ఏపీ కేబినెట్ లో కూడా చర్చించి దానికి సంబంధించిన సూచనలు, సలహాలు, అభిప్రాయాలు, మార్పులు, చేర్పులు చేస్తారు. చేసిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ నూతన విధానాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించిన కసరత్తు అయితే చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రేఖ
శివ, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఒకే సంవత్సరంగా చేసినట్లయితే మరి లెక్చరర్స్ యొక్క సంఖ్య కూడా తగ్గే అవకాశాలు ఏదైనా ఉంటాయా? ఏ విధంగా చేయబోతున్నారు? అంటే ఖచ్చితంగా ఇప్పటికే లెక్చరర్స్ కి సంబంధించి కావచ్చు, చాలా కళాశాలలకు సంబంధించి కూడా లెక్చరర్స్ కొరత చాలా ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే విద్యా విధానానికి సంబంధించి ప్రస్తుతానికైతే సబ్జెక్టులు పాస్ మార్కులకు సంబంధించి మాత్రమే మార్పులు చేర్పులు చేశారు. రానున్న వచ్చే విద్యా సంవత్సరం నుంచి కానీ లేకపోతే 27-28 విద్యా సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కోర్సును 1 సంవత్సరం చేస్తారు కాబట్టి అప్పటికి దాదాపుగా లెక్చరర్కి సంబంధించి ఒకవైపు కొత్తగా రిక్రూట్మెంట్లు ఈ మధ్య కాలంలో జరగట్లేదు. కానీ పాతగా గతంలో ఉన్న లెక్చరర్స్ రిటైర్మెంట్ అవుతారు, వారి స్థాయిలో కొత్త వారిని రిక్రూట్మెంట్ చేసుకోకుండా విద్యా విధానంలో ఒకవైపు మార్పులు చేస్తూ మరొక వైపు ఈ సరళీకృతమైన విధానాలను అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేయబోతున్నట్లు కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా 2026-27 అలాగే 2027-28 ఈ 2 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ విద్యా విధానంలో సమూలమైన మార్పులకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేసే అంశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఏపీ ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులైతే రాబోతున్నాయి. గణితంలో 1A 1B ఒకే సబ్జెక్టుగా మార్చింది ప్రభుత్వం. అలాగే ఒక్కో పేపర్కు 75 మార్కులుండగా 26 మార్కులు వస్తే పాస్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు మ్యాథ్స్ ఒకటే పేపర్ చేసిన ప్రభుత్వం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తే పాస్ మార్కులను 35గా నిర్ణయించింది. ఇక బైపీసీలో బాటనీ జువాలజీ కలిపి బయాలజీగా మార్చింది. ఫస్ట్ ఇయర్ లో 85 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 29 మార్కులు వస్తే పాస్ అవుతారు. ఇక సెకండ్ ఇయర్ లో 30 మార్కులు వస్తే పాస్ అవుతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విద్యార్థులకు 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ నిర్వహించబోతున్నారు. గతంలో ఫెయిల్ అయి పరీక్షలు రాస్తున్న వారికి కొత్త మార్పులైతే వర్తించవు. ఏ గ్రూప్ విద్యార్థులైనా కూడా 24 సబ్జెక్టుల్లో దేనినైనా ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.